जय बोल श्री महालक्ष्मी माता की जय, माता महारानी की जय। नमस्कार कुर्यादावो दादा तुना बोल शेषपुत्र लेवको विलार महिमा दिशाहो ఏడుమలవాడ వెంకటరమణ గోవింద గోవింద మీకందరికీ కూడా ఇస్తున్నా అమ్మా మీకందరికీ కూడా ద్రవ్యం ఇస్తారు ఆ ద్రవ్యము స్వాహాకి ముందు వేసినా వెనక వేసినా ఆ ద్రవ్యం అందించినటువంటి ఫలితం అయితే రాదు స్వాహా చెప్పినప్పుడు అయ్యగారు నెయ్యి వేస్తారు అప్పుడు మాత్రమే ఆ ద్రవ్యాన్ని ఇలా వేస్తే భిక్షం వేయాలన్నమాట అందరూ కూడా ఇలా వేసేస్తుంటారు కోనకుండంలోకి అగ్నిదేవుడితో పాటు అగ్నిదేవుడి యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి కూడా లోపల ఉంటుంది మనం ఏ మంత్రం చెప్పైతే ఇస్తామో ఆ మంత్రాన్ని ఆ ఫలితాన్ని తీసుకొని వెళ్ళి ఆ దేవతకు అందించి మరలా వస్తుంది స్వాహాకారానికి ఆ అమ్మవారు ఎవరు స్వాహాదేవి కనుక స్వాహాదేవి ఇలా పెట్టుకుంటున్నమాట మనం ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని స్వీకరించడం కోసం కనుక ఇలా వేస్తే ధర్మకారకం భిక్షం వేయుదన్నమాట ఇలా ఎప్పుడు కూడా భగవంతుడికి చేయకూడదు పూలు కానీ అక్షతలు కానీ సమర్పణ చేయకూడదు మనస్ఫూర్తిగా ఇలా సమర్పణ చేయాలి ఇది సమర్పణ చేసేటువంటిది ఇది భిక్ష వేయుట కనుక భగవంతుడికి మనం ఏం చేయాలి సమర్పణే చేయాలి కనుక అందరూ కూడా ద్రవ్యాలు ఈ యొక్క 3000తో ఎంత ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యం మాత్రమే ఇవ్వండి హోమాలు కానీ పూజలు కానీ ఈ యొక్క 3000 చాలా విశిష్టత అన్నమాట కాకపోతే ఇది పుష్పముద్ర అంటారు గోవు యొక్క ముఖముద్ర కూడా ఈ 3000తో ఎంత ద్రవ్యం వేస్తుందో ఎంత ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యం మాత్రమే సమర్పణ చేయండి